నమస్తే ఎయిర్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీఎస్ టెట్ 2024 సోషల్ స్టడీస్ పీవైక్యూస్ క్విక్ రివిజన్ 7 మీ ముందుగా తీసుకోవడం జరిగింది. లాస్ట్ పలు ప్రశ్న పత్రాల నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో, ఇది ఎవరైతే మీరు ఒక్కసారి ఎగ్జామ్‌కి వెళ్ళబోయే ముందర ఇది చూసుకున్నట్లయితే మీకు ఇవి చాలా ఉపయోగపడవచ్చండి. దీనికి సంబంధించి మీకు ఇంకా ప్లేలిస్ట్ రూపంలో కూడా ఇంకా కొన్ని మొత్తం ఫస్ట్ నుంచి 6 వరకు కూడా మీకు అక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. ఇంకెవరైతే చూడని వారు ఉన్నారో అక్కడ నుంచి చూసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మరియు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందని. మరి ఎవరికైనా పీడిఎఫ్ కావాలన్నట్లయితే మీరు ఎస్ సార్ మాకు పీడిఎఫ్ కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే మీకు తప్పకుండా అయితే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి లేట్ చేయకుండా మనం ఈరోజు అయితే చేసేద్దాం. అయితే అందరూ కూడా మరి ఈ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా మీరు అంతా కూడా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. మరి అందరికీ మరొకసారి అయితే మీకు ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఈ పీవైక్యూస్‌లో మీకు ఎక్కువగా సాంఘిక శాస్త్రం ఏదైతే ఉందో దాంట్లో సంబంధించి మెథడాలజీ దానికి సంబంధించి కూడా కొన్ని క్వెషన్‌లు అయితే మీకు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. సో, 2 ఇక్కడ మీకు వస్తాయి కాబట్టి మీకు ఇది చాలా ఉపయోగపడుతుందండి. మరి లేట్ చేయకుండా మనం చూసేద్దాం. మొదటి ప్రశ్న, స్థిర మూలధనం అని దేనిని అంటారు? సమాధానం, ఉత్పత్తి ప్రక్రియ కోసం కొనుగోలు చేసే కొత్త యంత్రాలను స్థిర మూలధనం అని అంటారు. మరి రెండవ ప్రశ్న, భారతదేశం సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతను రక్షించడం అనేది. సమాధానం, పౌరుని ప్రాథమిక విధి. మూడవ ప్రశ్న, భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్ష్యం కానిది. సమాధానం, రాష్ట్రాల పరిపాలనలో మరి ఆల్ ఇండియా సర్వీసెస్ సిబ్బంది పాత్ర అనేటువంటిది ఈ ప్రశ్నకు సరైన సమాధానం. నాలుగవ ప్రశ్న చూడండి, యుఎన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి సరైనది. సమాధానం, ప్రతి సభ్య దేశం నుండి 5 ప్రతినిధులను పంపవచ్చు, కానీ తీర్మానంపై ఒక్క ఓటు వేసే హక్కును మాత్రమే కలిగి ఉంటుంది. సమాధానం, ఇది కొంచెం పెద్దగైనను చాలా ఇంపార్టెంట్‌గా భావించవచ్చండి. నాలుగో ప్రశ్న. నెక్స్ట్ ఇక్కడ ఐదవ ప్రశ్న చూడండి, గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభంలో దేనికి వ్యతిరేకంగా ప్రారంభించబడింది? దేనికి వ్యతిరేకంగా ప్రారంభించబడింది? సమాధానం చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు 6 అని కనిపిస్తుంది కదా! ఆ 6 అనేది ఇక్కడ మిస్టేక్‌గా మీకు ఆరో ప్రశ్న కిందకి రావడం జరిగింది. కానీ ఇది ఆన్సర్ అండి. మరి చూసినట్లయితే అమెరికా అలస్కా సమీపంలోని నీటి అడుగున జరిపిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా అయితే గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభం అయ్యింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 7వ ప్రశ్న ఉంది. కానీ ఇక్కడ మీరు ఎవరు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. మీరు ఇవి జస్ట్ రివిజన్ కోసం ఇవి చూసేసి మీరు మీ యొక్క ఎగ్జామ్‌లో వచ్చినట్లయితే దాన్ని మీరు అటెండ్ చేయగలరు. సో, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది చాలా యూజ్ అవుతుందండి. మరి ఇక్కడ చూడండి 7వ ప్రశ్న, వీరికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని ఉద్దేశంతో 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి 39వ అధికరణంను జత చేశారు. సమాధానం, బీద బలహీన వర్గాల వారికి మరి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అయితే 1976లో ఏమైందంటే మరి రాజ్యాంగానికి ఏదైతే ఉందో 39వ అధికరణం అయితే జత చేయడం జరిగింది. 8వ ప్రశ్న చూడండి, భారత రాష్ట్రపతి విధులకు సంబంధం కానిది ఏది? సమాధానం, రాష్ట్రపతి అడ్వకేట్ జనరల్‌ను నియమించడం. 9వ ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సాధారణ మెజారిటీతో సవరించడం సాధ్యం కాదు. ప్రశ్న మరొకసారి ఇక్కడ చూసినట్లయితే మీరు, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సాధారణ మెజారిటీతో సాధ్యం కాదు. దేనిని సవరించడం సాధ్యం కాదంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని సవరించాలంటే మరి మనకి మెజారిటీ ఏదైతే ఉందో సాధారణ మెజారిటీ ఉన్నట్లయితే అది సాధ్యపడదండి. 10వ ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే, భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కుల కిందికి రానిది ఏది అన్నట్లయితే సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ప్రాథమిక హక్కుల కిందకైతే రాదండి. నెక్స్ట్ 11వ చూసినట్లయితే ఇది కొంచెం ఇలాంటివి కూడా ఇక్కడ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూడండి, ఇది మంచి ఇంపార్టెంట్ ప్రశ్నగా ఉండబోతుంది. చూడండి, ఎక్స్‌కు ఒక హత్య కేసులో ప్రమేయం ఉంది. అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. మొదట అతని కేసును ఏ కోర్టులో పరిష్కరించబడుతుంది? సమాధానం, అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో అయితే ఫస్ట్
పరిష్కరించడం జరుగుతుంది. అక్కడ పరిష్కారం కాకపోతే మళ్ళీ తదుపరి సెషన్స్ కోర్ట్‌కైతే వెళ్తుందండి. మరి 12వది చూసినట్లయితే న్యాయ సమీక్ష అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. న్యాయ సమీక్ష అనేటువంటిది సో చాలామంది మరి కింద ఇవ్వకపోతే పైన అది అని చెప్పేసి అంటుంటారు. కానీ అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ అన్ని కరెక్ట్‌గా చూడండి. మరి దీనికి సరైన సమాధానం చూసినట్లయితే చట్టసభలు రూపొందించిన చట్టాలను సమీక్షించడం అనేటువంటిది న్యాయ సమీక్ష అన్నది అవుతుంది. 13వ ప్రశ్న చూడండి. లుక్ ఈస్ట్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆగ్నేయాసియా మరియు తూర్పు ఆసియాతో రాజకీయ సంబంధాలను సమీక్షించడానికి అనేటువంటిది మరి లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటిది రావడం జరిగింది. 14వ ప్రశ్న చూసినట్లయితే ఏ కమిషన్ ఇక్కడ సమీక్ష అనబడింది. ఏ కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితంగా భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రమును ప్రవేశపెట్టడం జరిగింది? సమాధానం మాధ్యమిక విద్యా కమిషన్. మరి ప్రశ్న మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఏ కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితంగా భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రమును ప్రవేశపెట్టడం జరిగింది? సమాధానం మాధ్యమిక విద్యా కమిషన్ అనేది సరైన సమాధానం. 15వ ప్రశ్న చూసినట్లయితే ఏది సాంఘిక శాస్త్ర బోధనా ఆశయాలను ప్రతిబింబించదు? ప్రశ్న జాగ్రత్తగా ప్రతిబింబించిది అని చెప్పేసి చింతదు. మీకు ఈ తెలుగులో ఏవైతే ఉన్నాయో లాస్ట్‌లో మనకు చిన్నది, చించినది అని చెప్పేసి ఇలా కొన్ని అడుగుతా ఉంటారు. అలాంటప్పుడు మీరు చాలా కేర్‌ఫుల్‌గా చదవాలి. ప్రశ్న మరొకసారి చదువుదాం. ఏది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలను ప్రతిబింబించదు అని ఉంటుంది. చూసినట్లయితే దీనికి సమాధానం ఆశయాలు లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి అనేటువంటిది దీనికి సమాధానం మరి అవుతుంది. 16వ చూసినట్లయితే సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళికను రూపొందించవచ్చునప్పుడు ఏ అంశాలపై దృష్టి సారించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచించినది? మరి సూచించినది అంటే ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అన్నట్లయితే మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేది సంబంధించి ప్రశ్నలు కూడా వస్తాయి. మరి దీన్ని చూసినట్లయితే సమాధానం విషయ భారం, బహుళత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, వివిధ శాస్త్రాలు మధ్య పరస్పర సంబంధం ఇవన్నీ కూడా మీకు దాంట్లోకి వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే ఉందో దాన్ని పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో అవి రూపొందించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే 17వ ప్రశ్న చూడండి. ఇది కొంచెం పెద్దదైనప్పటికీ చాలా మంచి ప్రశ్న. మరి నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రమును బోధించేటప్పుడు ఈ పద్ధతిలో అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక మరియు సంశ్లేషణాత్మక దృక్పథాలను అనుసరించవచ్చు? సమాధానం సమస్య పరిష్కార ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఆ దాంట్లో మనం ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు. చూసినట్లయితే ప్రశ్న మరొకసారి చూడండి. నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రమును బోధించేటప్పుడు ఈ పద్ధతిలో అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక మరియు సంశ్లేషణాత్మక దృక్పథాలను అనుసరించవచ్చు. మరి చూసినట్లయితే సమాధానం సమస్య పరిష్కారం అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 18వ ప్రశ్న చూడండి. సాంఘిక శాస్త్ర పాఠ్య పథకంలోని సరైన సోపాన క్రమాలు కూడా మనకు అడుగుతుంటారు కాబట్టి ఈ క్రమం అనేటువంటిది జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే ఇక్కడ సమాధానము మరి సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, పీరియడ్ వారి భావనలు, బోధనాభ్యసన అంశాలు, విధానాలు, టీచింగ్ నోట్స్, అలాగే ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. ఇది ఒక మెథడ్, ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. ఇలాగా ఈ సోపాన క్రమం అనేటువంటిది సరైనది. మరి ఇది చాలా కేర్ఫుల్గా మీరు గుర్తుపెట్టుకొని అక్కడ మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన ఒకటి ఏంటంటే మీరు ఎగ్జామ్లలో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఇక్కడ ఆన్సర్లు ఒకవేళ తప్పు పెట్టినాము అని చెప్పేసి తెలిసినట్లయితే మీరు ఆ తప్పుని మళ్ళీ సరి చేసుకొని మీ ఏదైతే ఉందో మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ ఆప్షన్ పెట్టేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసినట్లయితే మీ యొక్క మునుపటి ఏదైతే ఆన్సర్ పెట్టున్నారో అది పోయి మీరు కొత్తగా కరెక్ట్ అనుకున్న ఆన్సర్ మాత్రం మీరు అక్కడ పెట్టగలరు. కాబట్టి మీరు అది చాలా జాగ్రత్తగా అయితే మీరు కేర్ఫుల్గా చేయండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏం లేవు కాబట్టి అందరూ కూడా అన్ని క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. అన్నీ వచ్చేటివి ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత రానివి మీకు ఏదైనా వచ్చినట్లయితే దాంట్లో మీ గెస్సింగ్ని కూడా లేదా మీరు ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాని చుట్టూరా ఏదైనా ఉన్నా అట్లయినా చేయొచ్చు. లేదైతే మీరు ఎలిమినేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ కూడా యూజ్ చేసేసి మీరు అక్కడ ప్రశ్నలను అయితే మీరు ఆన్సర్ చేసే విధానం అయితే ప్రయత్నం చేయండి. మంచి మార్కులు రావాలని చెప్పేసి ఎడ్+ ఛానల్ కోరుకుంటుందండి. సో ఇక్కడ చూసినట్లయితే మరి 19వ ప్రశ్న విద్యార్థులకు సౌర కుటుంబం, గ్రహణాలు, భూభ్రమణ పరిభ్రమణ ఫలితాలు మరి భూ అంతర్భాగాలు వంటి భావనల గురించి సరైన స్పష్టతను కల్పించుటకు ఉపాధ్యాయునికి ఏ పద్ధతి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది? సమాధానం చూసినట్లయితే ఉపన్యాసయుత ప్రదర్శన పద్ధతి అనేటువంటిది సరైన పద్ధతి. ఆ పద్ధతిలో అయితే ఇవన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇవి మెథడాలజీ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు కొంచెం టైం ఇచ్చేసి అర్థం చేసుకున్నట్లయితే ఓవరాల్ కూడా మీరు జనరల్గా కూడా నాలెడ్జ్ కూడా మీరు ఆలోచన చేసి కూడా మీరు ఆన్సర్లు పెట్టగలగచ్చండి. మరి
ఇక్కడ చూడండి నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మార్కెట్, స్థలాలు, వ్యాపార కేంద్రాలు, ఇటుక బట్టీలు, బ్యాంకులు, మిల్లులు మరియు కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రాలను మరి సందర్శింపజేయుట వారిలో ఏ వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఆప్షన్‌లు మీకు పలు రకాల వనరులు అనేటువంటిది ఇస్తారు. కానీ ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆర్థిక వనరులు అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ప్రశ్న మరొకసారి చూసినట్లయితే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మార్కెట్, స్థలాలు, వ్యాపార కేంద్రాలు, ఇటుక బట్టీలు, బ్యాంకులు, మిల్లులు మరియు కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రాలను సందర్శింపజేయుట వారిలో ఏ వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు అనేటువంటి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆర్థిక వనరులు అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ 21వ ప్రశ్న చూసినట్లయితే సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో ఏ అభ్యసన ఫలితాన్ని మదింపు చేస్తున్నారు? సమాధానం సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. 22వ చూడండి పరిశీలన, చర్చలు, ప్రీ టెస్ట్, ఎంక్వైరీ మరియు ప్రశ్నావళులు వంటి వ్యూహాలు ఏ మూల్యాంకనంలో ఉపయోగ ఉపయోగించబడును? సమాధానం చూసినట్లయితే మరి లోప నిర్ధారణ మూల్యాంకనములో అయితే ఇవన్నీ కూడా ఉపయోగించి మనం పిల్లల యొక్క ఏదైతే ఉందో లోపాన్ని మనం గుర్తించి మళ్ళీ వాటిని సరిదిద్దే ప్రయత్నం అయితే చేయొచ్చండి. మరి 23వ ప్రశ్న చూసినట్లయితే ఒక 9వ తరగతి విద్యార్థి ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆ ప్రాంత జనాభా, పరిశ్రమలు, సముద్ర సామీప్యత, సముద్ర గట్టం నుండి ఎత్తు మరియు సాంకేతికతల ఆధారంగా జరుగుతుందని వివరించగలుగుట అనునది ఏ సామర్థ్యం అతనిలో ప్రతిబింబిస్తుంది అని ఇక్కడ మనకు చాలా కేర్ఫుల్‌గా చదవాలి. చూసినట్లయితే సరైన సమాధానం దీనికి సంశ్లేషణ అనేటువంటిది కరెక్ట్ అయిన సమాధానం. రైట్. మరి 24వ ప్రశ్న చూసినట్లయితే ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత సరైన సమాధానం వ్యవహారిక సత్తావాదం అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి 25వ ప్రశ్న చూడండి వాస్తవికతను మరి ఇక్కడ సూక్ష్మాకృతి అండి. ఇక్కడ సూక్ష్మాకృతి అనబడింది. సూక్ష్మాకృతి అంటే వాస్తవికతను ఏదైందో దాన్ని మోడల్ రూపంలో సూక్ష్మాకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ దృశ్య ఉపకరణాలు. సమాధానం వచ్చేసి డయోరమాలు అనేటువంటిది ఇక్కడ సమాధానం అవుతుంది. ప్రశ్న మరొకసారి ఇక్కడ టెన్షన్ పడకండి. మీరు ఇక్కడ హాయిగా చూడండి, నీట్‌గా అర్థం చేసుకొని మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించినట్లయితే ఈజీగా మీరు చేయొచ్చండి. ఇక్కడ చూసినట్లయితే వాస్తవికతను సూక్ష్మాకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ దృశ్య ఉపకరణాలు చూసినట్లయితే డయోరమాలు అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి మీకు ఇంకెవరికైనా పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కింద మీరు ఎస్ సార్ మాకు పీడిఎఫ్ కావాలన్నట్లయితే మీకు తప్పకుండా పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ మీరు కొంత జ్ఞానాన్ని ఆర్జించారని భావిస్తున్నానండి. అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలు ఎవరైతే చూస్తున్నారో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మరొక వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.